నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, ఈ నూతన సంవత్సరం ఇప్పుడే ప్రారంభించినది 2026. కాబట్టి ఎక్కడ చూసినా నూతన సంవత్సరపు ప్రసంగాలు, మాటలు మనకు వినబడుచున్నవి. ఈ సంవత్సరం దేవుడు తన ప్రజలకు ఏం చేస్తాడు అని మనము ఆలోచించినట్లయితే, ఆదికాండం ఆరంభం చూడండి. దేవుడు భూమి ఆకాశమును సృష్టించెను. అప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం, ఈ 2 వచనములలో దేవుడు వెలుగును చీకటిని వేరు చేసెను. అంటే దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను. ఈ వాక్యము నేను ఎందుకు చెప్తున్నానంటే, దీని వెనుక బలమైన పునాది ఉన్నది. దేవుడు ఈ రాకడ గురించి కొన్ని విషయాలను నాకు చెప్తే, దానికి పునాది అంటే లెక్కలు తరువాత ఎప్పుడెప్పుడు ఏది జరుగుతుంది, ఇప్పటి నుంచి ఇంక ఎన్ని సంవత్సరాలు ఏం జరగబోచున్నవి, ఇవన్నీ క్లుప్తముగా దేవుడు బలమైన ఆధారముతో నాకు తెలియజేశాను. దాన్ని మీకు చెప్పవలసిన అవసరం లేదు. వెనుక బలమైన లెక్క ఉన్నది, బలమైన ఆధారం ఉన్నది వెనుకకు. ఎప్పుడు కూడా పునాది లేకుండా కడితే ఆ బిల్డింగ్ నిలబడదు. అలాగే వాక్యంలో కూడా వెనుకకు బలమైన ఆధారం లేకపోతే ఈ మాటలు నిలబడవు. ఇవన్నీ దేవుడు నాకు వివరించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగినది. బైబిల్ గ్రంథంలో ప్రవచన మాటలు, లెక్కలు, ఇంతకాలం, ఎన్ని వారాలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు, ఇవన్నీ చాలా మర్మములు బైబిల్ గ్రంథంలో ఉన్నవి. అందుకే ఇజ్రాయిల్ దేశంలో వారు ఏమంటున్నారు, ఏది చేసినా, యుద్ధము చేసినా, ఇంకొక దేశమును దాడి చేసిన బైబిల్ ఆధారం పెట్టుకొని చేస్తారు. పెద్ద పెద్ద ప్రవక్తలు అక్కడ ఉంటారు. వారు కరెక్ట్గా అందిస్తూ ఉంటారు ప్రధానికి, ఇదిగో ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇలా జరుగుతుంది. దాని ప్రకారం వారు ముందుకు వెళుతూ ఉంటారు, గురుడిగా వెళ్ళరు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దీని వెనుక పెద్ద లెక్క ఉన్నది, ఆధారం ఉన్నది. అది మనకు అవసరం లేదు. ప్రజలకు, దేవుణ్ణి నమ్ముచున్న బిడ్డలకు ఈ వాక్యం ద్వారా ఏంటిది అంటే, దేవుడు వెలుగును చీకటిని వేరు చేశాను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటి రాత్రి అనియు పేరు పెట్టాను. అంటే చీకటి వెలుగును వేరు చేశాను. అలాగే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:5లో మీరందరూ వెలుగు సంబంధులు,
దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి దేవుని వెంబడించువారు, వాక్యమును వెంబడించువారు, వాగ్దానమును వెంబడించువారు, వాక్యమునకు లోబడుచున్నవారు వెలుగు సంబంధులు. దేవుడు వెలుగు కాబట్టి దేవుణ్ణి వెంబడించువారు వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు. ఈ సంవత్సరం వ్యత్యాసమును దేవుడు చూపిస్తాడంట. వెలుగు సంబంధులకు, చీకటి సంబంధులకు తేడా చూపిస్తారంట. చూడండి, ఈ న్యూస్, వార్త అంటే భవిష్యత్తు గురించి ఇది దేవుడే చెప్పగలడు, చేయగలడు. దేవుడే అడుగుచున్నాడు, వచ్చుచున్న కాలమును, భవిష్యత్తును ఎవరైనా చెప్పగలరా అని. చెప్పమని చెప్పండి చూద్దాం. ఎవరు చెప్పలేరు అని దేవుడే అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో దానికి వాక్యం ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరము ఇది జరుగుతుంది అని దేవుడు బలమైన ఆధారంతో నాతో మాట్లాడాడు. ఎక్కడ కూడా న్యూస్ను తెలుసుకోవడం చాలా కష్టంగా ఉన్నది. యూట్యూబ్ వచ్చినా, ఎన్ని ఛానల్ ఉన్నా కరెక్ట్ స్పష్టముగా ఇక్కడ ఇది జరుగుతున్నది, ప్రపంచంలో ఇది జరుగుతున్నది కరెక్ట్గా తెలుసుకోవడానికి కష్టంగా ఉన్నది. మొన్న ఏం జరిగిందంటే, అమెరికా ఇరాన్కి యుద్ధం మొదలైంది అని యూట్యూబ్లో పెట్టారు. తర్వాత ఇప్పుడు దాదాపు ఒక 3-4 days నుంచి జరుగుతూ ఉన్నది. ఎవరు కూడా ఇలా యుద్ధం జరుగుతుందని ప్రవచించలేదు. మొత్తం 26లో రాగానే చేంజ్ అవుతున్నది మొత్తం సిట్యువేషన్, ప్రపంచం. అప్పుడు యూట్యూబ్లో మొత్తం అవే, 3వ ప్రపంచ యుద్ధము మొదలైంది అని యూట్యూబ్లో చాలా వచ్చుచున్నవి. అంటే 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది, అమెరికా దాడి చేయుచున్నది అని పెట్టంగానే నేను ఒక యూట్యూబ్ని ఆన్ చేశాను. సరి తెలుసుకుందామని ఆన్ చేశాను. ఆన్ చేయంగానే ఆయన న్యూస్ చదివే వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిందా మన దగ్గర అడుగుతాడు. అంటే మనం తెలుసుకోవాలని అక్కడ ఆన్ చేస్తే ఆయన మన దగ్గర అడుగుతున్నాడు, 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిందా? ఇరాన్ను అమెరికా దాడి చేసిందా? అక్కడ ప్రజలు చనిపోయారా? అమెరికా మిసైల్స్ ద్వారా అటాక్ చేసిందా? అమెరికా ఇరాన్ మధ్య రష్యా వచ్చిందా? మన దగ్గర అడుగుతున్నాడు. అంటే కొద్దిసేపు నవ్వి అని, ఏంటిదయ్యా ఇది న్యూస్? మీ దగ్గర తెలుసుకోవాలని మేము ఆన్ చేస్తే మీరు మా దగ్గర అడుగుతున్నారు ఏంటిది? అట్లా ఉండదు. కానీ దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. అవును, ఆయన వాక్యము ఎప్పుడు కూడా మారదు. బైబిల్ గ్రంథంలో ఉన్నది, ఆకాశం భూమి మారిన అది మారదు. అంటే దేవుని బిడ్డలకి, ఇతర ప్రజలకు వ్యత్యాసమును దేవుడు చూపిస్తాడంట. చీకటి వెలుగుకి ఎలా ఆయన వేరు చేశాడో దేవుడు తప్పకుండా ఈ సంవత్సరం వ్యత్యాసం చూపిస్తారంట. చాలామంది క్రైస్తవ బిడ్డలు ప్రార్థనలో అడుగుచున్న ఒక విషయం ఏమిటి తెలుసా? ప్రభువా, నీ వాక్యమును గైకున్నా, నీవు చెప్పినట్టు నడుస్తున్నా, అన్నీ చేస్తున్నా, నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు, త్రాగుచున్నారు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకుచున్నారు. నేను నీ వాక్యానికి లోబడి, నీకు భయపడి పరిశుద్ధంగా ఉండాలని నన్ను నేను కంట్రోల్ చేసుకొని బ్రతుకుచున్నా. నాకు ఇతరులకు తేడా ఉండదా? దేవా, నాకు ఇతరులకు వ్యత్యాసం ఉండదా?
ఇటువంటి ప్రశ్నలు అడిగేవారు చాలామంది ఉన్నారు దేవుని దగ్గర. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం 2026లో వ్యత్యాసం నేను చూపిస్తా, వ్యత్యాసం చూపిస్తా. నా మాటలు విని నా ఆజ్ఞను గైకొని చాలా త్యాగంతో బ్రతుకుచున్న బిడ్డలకి వ్యత్యాసం చూపిస్తా. నేను నా కృప వారితో ఉన్నదని వారికి కనపరుస్తా, చూపిస్తా అని సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు. అంటే మొన్న ఒక చిన్న పని మీద ఆర్టీఓ ఆఫీస్ వెళ్ళాను. ఆర్టీఓ ఆఫీస్ వెళితే ఒక వ్యక్తి నన్ను కొద్దిగా చూసి ఏం చెప్పారంటే, సార్ ఇక్కడ నిలబడి ఉన్నారా, రండి 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 అని లోపల తీసుకొని కూర్చోబెట్టి ఆ పేపర్స్ ఇవ్వండి, నేను అక్కడ ఇస్తాను సార్, లోపల ఇస్తాను సార్, మీరు వచ్చారా, మీరు ఇక్కడ నిలబడి ఉన్నారా, కూర్చోండి. అంటే నాకు కూడా ఏమనిపించిందంటే, ఇంకా అందరూ ఏదైనా వారు బాధపడతారు, మేము లైన్లో నిలబడి ఉన్నాం కదా అని. అంటే సరిని నేను కూడా తగ్గించుకొని నేను అక్కడ నిలబడతా. ఎందుకంటే ఎవరిని మనం నొప్పించవద్దు అని నేను నిలబడతాను. సరే నిలబడితే ఆ వ్యక్తి వచ్చి వెంటనే అందరూ నన్ను చూస్తున్నారు. సార్ పెద్ద ఫ్యాక్టరీ ఉండదయ్యా, పెద్ద దైవజనుడు, చాలా పెద్ద ఫ్యాక్టరీ, చాలామంది పని చేస్తున్నారని అక్కడ మాట్లాడుకుంటున్నారు. అంటే వ్యత్యాసమును నేను చూపిస్తా. ఎందుకంటే నన్ను నమ్మి, నన్ను విశ్వసించి, నన్ను వెంబడించి నా మాటలను గైకొనిచున్నారు కదా, దానికి ప్రతిఫలం నేను చూపిస్తానని సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు. కాబట్టి ప్రాఫెసీగా తీసుకోవాలి. ప్రాఫెసీ తీసుకొని ఈ సంవత్సరము, దేవా నేను ముందుకు వెళ్ళుచున్నాను, ఒక తేడా కనబడాలి, పలానా వ్యక్తి చేస్తే, ఆపరేషన్ చేస్తే తప్పకుండా ఆ వ్యక్తి బ్రతుకుతారు అని నా మీద ఒక నేమ్, ఒక గుర్తింపు రావాలి. డాక్టర్గా ఉన్నవారు, ప్రభువుని నమ్ముచున్నవారు, అంటే అడ్వకేట్గా ఉన్నవారు, వారిలో ఒక ప్రత్యేకత రావాలి. జడ్జిగా ఉన్నవారు, దేవుని బిడ్డలు, వారి మీద ఒక ప్రత్యేకత రావాలి. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నవారు, వారి మీద ఒక ప్రత్యేకత రావాలి. అబ్బా నీవు ఉన్నావు కదయ్యా, ఇంకా నాకేం బాధ లేదు అని మనకు పై అధికారులు చెప్పాలి. అటువంటి ఒక ప్రత్యేకత దేవుడు నేను ఈ సంవత్సరము తప్పకుండా నేను చేస్తానని మీతో అంటున్నాడు. ప్రాఫెసీ తీసుకొని వాక్యమును మీరు సొంతం చేసుకోండి. ప్రభు మీకు గొప్ప కార్యాలను చేస్తాడు. ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ వాక్యమును నీవు ప్రజలతో మాట్లాడావు. ఈ సంవత్సరం నేను అలా చేస్తానని నీవు మాట్లాడావు. కాబట్టి ఇప్పుడే ఎంతోమంది ఈ వాక్యమును విన్నారో ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి తండ్రి, నడిపించండి. అడ్డు ఆటంకములన్నిటినీ తొలగించండి. నీ హస్తం వారి మీదకి వచ్చును గాక. చీల్చబడిన మీ హస్తం ఒక్కసారి టచ్ చేయండి తండ్రి, నడిపించండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నా. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు చెప్పండి. ప్రభు మిమ్మను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.